నమస్తే. లిక్కర్ స్కామ్‌లో మరో కోణం ఇప్పుడు బయట పడబోతుందనే చెప్పాలి. అయితే ఈ వెంకటేష్ నాయుడు ఎవరితను? ఈయన ఫోన్ ఇప్పుడు పోలీసులు ఓపెన్ చేయబోతున్నారట. సో, అసలుకి ఏంటి దీని డీటెయిల్స్? ఓసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్టు శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఈ వెంకటేష్ ఎవరు సార్? వెంకటేష్ నాయుడు ఈయన ఫోన్ తోటి ఎలాంటి నిజాలు బయటకు రాబోతున్నాయి? ఎవరు ఈ వెంకటేష్ నాయుడు? వెంకటేష్ నాయుడుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏంటి సంబంధం? అసలు వెంకటేష్ నాయుడు మొబైల్ ఓపెన్ చేస్తున్నారు అని అంటే ఎందుకు లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ భయపడుతున్నారు అనేది ఒక పెద్ద చర్చ. ఈ వెంకటేష్ నాయుడు ఎవరు? బినామీ. ఎవరికి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరలించినటువంటి ప్రతి డబ్బు కట్ట వీడియోల రూపంలో వెంకటేష్ నాయుడు దగ్గర ఉన్నాయి. ఎందుకనంటే ఈ లిక్కర్ స్కామ్ బయటపడినటువంటి కొత్తల్లో ఒక వీడియో బయటకు వచ్చింది. డబ్బు కట్ట లెక్క పెట్టి దాంట్లో సెల్ఫీ దిగి ఆ వీడియోని పంపిస్తున్నటువంటిది ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ వెంకటేష్ నాయుడు భార్య కోర్టులో పిటిషన్ వేసింది, మా ఆయన మొబైల్ ఓపెన్ చేస్తున్నారు, వీడియోలు లీక్ చేస్తున్నారు అని చెప్పి. సో కోర్టు ఆ వీడియో లీక్ చేయొద్దని చెప్పేసి చెప్పింది అప్పట్లో. చెప్పినటువంటి క్రమంలో ఆ వీడియోలు తర్వాత నెక్స్ట్ ఆ మొబైల్లో ఏముందనేది బయటకు రాల. కానీ ఇప్పుడు కోర్టు అనుమతించింది ఆ మొబైల్ని ఓపెన్ చేయండి అని. ఓపెన్ చేసి చూడండి, విచారణకి ఆదేశించింది, విచారణ చేయండి మీరు అని చెప్పి. సో దాంతో ఇప్పుడు వెంకటేష్ నాయుడు మొబైల్ని ఓపెన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి పోలీసులకి, సిటీ పోలీసులకి, వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తే ఎన్ని వీడియోలు బయటకు వస్తాయి? ప్రతిదీ కూడా లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి ప్రతిదీ ఆ వీడియోలో ఆయన షూట్ చేస్తున్నారు అనేది పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు ఆ వీడియో మొత్తం ఆ మొబైల్లో ఉన్న డేటాను మొత్తం తీస్తే బయటికి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేదంటే ఇతర నిందితులకు సంబంధించిన సమాచారం కానీ అంతా కూడా దాంట్లో నిక్షిప్తం అయి ఉంటుంది అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వెంకటేష్ నాయుడు ఆల్రెడీ డేటాని డిలీట్ చేసి ఉంటాడు, డిలీట్ చేసే ఇచ్చాడు అని చెప్పి ఇంకొక అనుమానం కూడా ఉంది. దాన్ని రిట్రీవ్ చేసి మళ్ళా మొత్తం సమాచారాన్ని వెనక్కి తీసుకునేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఉంది. సో రిట్రీవ్ చేసి మళ్ళీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తీసుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ మొబైల్లో డేటా ఏమేమి ఉంది అనేది ఖచ్చితంగా బయటకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి మాట. అయితే అది బయటకు వస్తే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపు 8 కోట్లు దాదాపుగా ఈయన ఎన్నికలకి తరలించారు. హైదరాబాద్ నుంచి అమరావతి నుంచి ఒంగోలు నుంచి తిరుపతి తరలించాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. ఆయన ఏమంటున్నాడు, అసలు నాకు తెలియదు, నేను లిక్కర్ తాగనోడిని, నేను లిక్కర్ స్కామ్ కిందకు పాల్పడతానని చెప్పి ఆయన కోర్టులకి జైలు నుంచి తీసుకుని వస్తున్నటువంటి క్రమంలో ఆయన పెద్దగా అరిసి కేకలేసి గందరగోళం చేశారు. అప్పుడు ఆయన ఎప్పుడు కోర్టుకు వచ్చినా కానీ ఏదో ఒకటి అరవడం, మీడియా కనపడంగానే పెద్దగా నినాదాలు చేయడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు వెంకటేష్ నాయుడు మొబైల్లో మొత్తం ఆయనకి సంబంధించిన సమాచారం మొత్తం ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బు హైదరాబాద్ డంపుల్లో దాచిపెట్టారు, ఫామ్ హౌస్లో దాచిపెట్టారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే పోలీసులు కొన్ని వీడియోలు కూడా బయటకు తీసుకొచ్చారు కదా, దాంట్లో కట్టలు డబ్బులు 500 రూపాయల కట్టలు, అలాగే 2000 రూపాయల కట్టలు అన్నీ ఉన్నాయి. సో దాని మీద కూడా వివాదం వచ్చింది. అసలు 2000 రూపాయల నోట్లు ఎప్పుడు బ్యాన్ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు ఉన్నాయి, ఇలా కూడా కామెంట్లు చేశారు అప్పుడు. కాకపోతే అప్పుడు ఫామ్ హౌస్లో డంప్ పట్టుకున్నప్పుడు ఆ వీడియో ఒకటి వచ్చింది. ఆ వీడియోలో ఇప్పుడు వెంకటేష్ నాయుడు ప్రతిదీ కూడా ఈ మొత్తం మనీ ఫెడ్లర్స్ ఉంటారు కదా, ఈ మనీ ఫెడ్లర్స్ నుంచి వచ్చినటువంటి డబ్బు మొత్తం ఆయనే తీసుకొని జాగ్రత్తగా భద్రపరిచి దాన్ని ఎప్పటికప్పుడు ఎన్ని బాక్సులు ఉన్నాయి ఏంటి అనేది వీడియోలు తీసి ఆ వీడియోలు మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లేదంటే సంబంధిత కసిరెడ్డికి వాళ్ళకి పంపిస్తాడు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళకి పంపిస్తాడు అనేది ఉంది. అలాగే దీనికి సంబంధించిన డేటాని దుబాయ్లో పెట్టారు, దుబాయ్లో కొంతమంది ఉన్నారు అనేది కూడా పోలీసులు ఛార్జ్షీట్లో పొందుపరిచారు. సో దుబాయ్లో కొంత డేటా ఉంది, దీనికి సంబంధించిన డేటా. ఒకవేళ ఇక్కడ డేటా లేకపోయినా కానీ ఎక్కడెక్కడ ఎంత డబ్బు పెట్టాము, ఎన్ని బాక్సులు పెట్టాము, ఒక్కో బాక్సులో ఎంత ఉన్నాయి, ఇవన్నీ డేటా దుబాయ్లో కూడా సేవ్ చేశారు అనేది పోలీసులు ఛార్జ్షీట్లో పొందుపరిచారు. అయితే దీని అంతటికి సూత్రధారి ఎవరు ఈ లెక్క మొత్తం అని అంటే వెంకటేష్ నాయుడు. పైగా వెంకటేష్ నాయుడు ఈయనకి బినామీ ఎవరికి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొన్నటువంటి భూములకు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ అవినీతి డబ్బుతోటి, లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బుతోటి తిరుపతిలో
హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు ఆస్తులు కానీ ఇవన్నీ చాలా సంబంధించినట్టు వివరాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఆధారాలు కావాలి, కోర్టులో ఆధారాలు ప్రొడ్యూస్ చేయాలి. ఊరికే వాంగ్మూలంతో కోర్టు నమ్మదు, డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలి. లేదంటే ఈ చాటింగు లేదంటే వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వీటిని కాల్ డేటాని బయటికి తీయాలి, కాల్ డేటాని బయటికి తీయాలి. యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా మొత్తం రాబట్టారు టెక్నాలజీని ఉపయోగించి. రిట్రీవ్ చేసి దీంట్లో కూడా ఇప్పుడు ఒకవేళ వెంకటేష్ నాయుడు ఆ మొబైల్లో మొత్తం సమాచారం డిలీట్ చేసినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రిట్రీవ్ చేస్తారని తెలుస్తుంది. కనీసం 2.5 సంవత్సరానికి సంబంధించినటువంటి డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు, ప్రొవైడర్స్ కూడా ఇస్తారు. అంతకు ముందు రాకపోవచ్చు కానీ ఆ 2 సంవత్సరాలకు బిఫోర్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది బయటకు వస్తే హైదరాబాద్ నుంచి తాడేపల్లికి ఎంత డబ్బు తరలించారు, ఎప్పుడెప్పుడు తరలించారు, ఎంత తరలించారు, తాడేపల్లి నుంచి తాడేపల్లి అపార్ట్మెంట్ ఒకటి ఉంది, ఆ అపార్ట్మెంట్లో పెట్టేవాళ్ళు, ఆ అపార్ట్మెంట్ నుంచి ఎంత ఒంగోలుకి తీసుకెళ్లారు, ఎవరెవరికి ఆ బాక్సులు అందజేశారు, ఇవన్నీ కూడా మొబైల్ డేటాలో ఉన్నాయి. ఇక అక్కడి నుంచి ఒంగోలు నుంచి మళ్ళీ తిరుపతికి ఎంత చేరవేశారు, ఈ ఈ ఈ మొత్తం పాయింట్ మొత్తం మొబైల్లో షూట్ చేసి ఆ మొబైల్ షూట్ చేసినటువంటి వీడియోల్ని ఎప్పటికప్పుడు చెవిరెడ్డికి పంపించేవాడు ఇతను వెంకటేష్ నాయుడు అనేది పోలీసులు దగ్గర ఉన్నటువంటి సమాచారం. వాళ్ళు షార్ట్ షీట్లో కూడా ఆ విధంగా పొందుపరిచారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసే పనిలో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మోహిత్ రెడ్డి ఉన్నాడు, మోహిత్ రెడ్డి వాళ్ళ కుమారుడు ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఆయన తొడాకు సంబంధించినటువంటి కారులో ఆయన ఈ డబ్బులు తరలించారు అనేది. ఎందుకంటే తొడాకు సంబంధించినటువంటి కారుకు సంబంధించిన లాక్ బుక్ ఉంటుంది. ఆ లాక్ బుక్లోనేమో ఆ కారు తిరుపతిలో ఉందని చెప్పి వచ్చింది. కానీ తీరా చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ తాడేపల్లి దగ్గర ఉండేటువంటి టోల్ ప్లాజా దగ్గర ఆ కారు ఉన్నట్టు అక్కడ రికార్డ్స్ ఉన్నాయి. ఆ టోల్ ప్లాజా దగ్గర వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రికార్డ్ అవుతాయి కదా. సో ఆ కారుకు సంబంధించిన రికార్డు ఉంది. ఇప్పుడు ఆ రికార్డు ప్రకారం అయితే మీకు లాక్ బుక్లో ఏముండాలి, అక్కడే ఉండాలి, తాడేపల్లిలో ఉన్నట్టు, తాడేపల్లి సమీపంలో ఉన్నట్టు టోల్ గేట్ దగ్గర ఈ కారు ఉన్నట్టు ఉండాలి. కానీ ఆ సమయంలో తిరుపతిలో ఉన్నట్టు లాక్ బుక్లో రాశారు. అంటే అక్కడ మిస్లీడ్ జరిగింది. అది కూడా రాబట్టారు పోలీసులు మోహిత్ రెడ్డికి సంబంధించి. మోహిత్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయాల, మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటున్నారు కానీ ఇంకా చేయలా. ఆయన ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు, ఆయనేమో బెయిల్ మీద ఉన్నారు. కానీ ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి లిక్కర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు సిటీ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇంతవరకు అరెస్ట్కి వెళ్ళలేదు. ఈ లోపుగానే ఇప్పుడు వెంకటేష్ నాయుడికి సంబంధించినటువంటి మొబైల్ ఓపెన్ చేయమని చెప్పి కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి. మొబైల్ ఓపెన్ చేయండి అని చెప్పి సంకేతాలు ఇచ్చాయి. కాబట్టి ఇంకా పోలీసులు దాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి, లిక్కర్ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి సమాచారం అయితే రావడానికి అవకాశం ఉంది. ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమంటున్నాడు, నేను అసలు తరలించలేదు, ఎవరికి ఇవ్వలేదు అంటున్నారు. ఖచ్చితంగా ఈ మొబైల్ డేటా ఓపెన్ అయితే కనుక ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు అనేది బయటపడే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఈ విషయం జనరల్గా తెలుస్తుంది కదా. సో కీలకమైనటువంటి సమాచారం కాబట్టి ఇది జైల్లో తెలుసుకున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు ఈ మొబైల్ దొరికిన అంశం తెలిస్తే ఎంత రచ్చ చేస్తారు అనేటువంటిది ఒక చర్చ. ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ నడుస్తుంది. తమాషా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పరామర్శించడానికి ములాఖాత్ కావడానికి వెళ్ళాలా, మిథున్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలా, మరి వీళ్ళిద్దరి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అనేది ఒక రాజకీయపరమైన చర్చ. ఇంకోటేమో ఇప్పుడు మొబైల్ బయటపడింది కాబట్టి ఈ మొబైల్ డేటాలో ఉండేటువంటి సమాచారం ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి దర్యాప్తుకి అంశంగా మారబోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.